భువనగిరికి పర్యటన చేస్తాం. భువనగిరికి పోతే కాదు సార్, భువనగిరికి పోని మేము వద్దంటలేము కానీ మా దగ్గర కూడా రావాలి. ఇక్కడ మూసి వాళ్ళం చాలా మంది ఉన్నాం కదా సార్, ఇక్కడ వచ్చి మా బాధలు కూడా వినాలి. ఈయన మూసి చేస్తా అంటుండు కదా, మూసి పక్కపోటి గోడ కట్టుకొని చేసుకోండి. ఒక్క ఇల్లు పోనీకి కూడా వీల్లేదు, ఒక్క ఇల్లు పోనీయం, పోవద్దు, ఒక్క ఇల్లు కూడా తీయనీయం. మూసి పక్కపోటే గోడ కట్టుకొని వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, మేము కూడా మంచిగా ఉండాలి. వాళ్ళకి న్యాయం చేయండి, మాకు కూడా న్యాయం చేయండి. మాకు కావాల్సింది ఇదే. చేయండి, మూసి లోపల చేసుకొని, మూసి గోడ కట్టుకొని మూసి లోపల చేసుకోండి సార్, మేము వద్దంటలేము. చేయండి, మూసి లోపల గోడ కట్టుకొని చేసుకో, ఒక్క ఇల్లు కూడా పోవద్దు. కూల కొడతారు, కూల కొట్టొద్దనే, కూల కొడితే సస్తాం సార్ మేము. సావనిక రెడీగా ఉన్నాం కదా, అంటనే ఉన్నాము, పోతూనే ఉన్నాయి కదా, చూస్తూనే ఉన్నాడు కదా ఆయన. సావనికైనా రెడీగానే ఉన్నాం. మరి మూసి ఇండ్లు ఉన్నాయి కదా, మరి మేము ఉన్నాం కదా, మనుషులో ఉన్నాం కదా, మనుషులాగా కనిపిస్తలే మా జంతువులాగానైనా చూడండి మమ్మల్ని రేవంత్ రెడ్డి. మనుషుల్లాగా చూడకపోయినా మరి మేము గెలిపించినందుకు తప్పు మాదైంది, మా చెప్తాను మేమే కొట్టుకుంటున్నాం. మరి తప్పు మాది కదా సార్, చేస్తున్నాడు అట్లా సారు రేవంత్ రెడ్డి సార్, అట్లా చేస్తుండు. మరి అందుకే మేము కొట్టుకోవాల్సి వస్తుంది మరి చెప్పులు తీసుకొని. ఇప్పటి వరకు ఎవ్వరు రాలే, ఆయన వస్తే మంచిది, రాని వచ్చి చూడనే చెప్తున్నాము. మా ఇప్పుడు అక్కడ పోతా అంటుండు కదా, ఇక్కడ కూడా వచ్చి మావి కష్టాలు కూడా ఆయన ఇంటే మంచిగా ఉంటుంది. మేము చెప్పుకుంటాము, మా బాధలు ఏందో చెప్పుకుంటాము, తెలుస్తాయి, ఆయన కూడా తెలుస్తుంది కదా మేము ఎట్లా ఉంటున్నాము, ఇట్లా గరీబోళ్ళ లాకుంటున్నామా, బాగా ఉన్నోళ్ళ బలిచిన వాళ్ళ లాకుంటున్నామా, తెలుస్తుంది ఆయనకు. తిండికి ఒక పూట తింటే ఒక పూట లేదు సార్ మాకు ఇక్కడ. అట్లా ఉన్నాం, అట్లా ఉండి అట్లా బతుకుతున్నాం. బతికేటోళ్ళం కూడా చంపేసి తీసుకుంటా గుంజుకుంటా అంటే ఎట్లా సార్, న్యాయమేనా సార్? మా దగ్గర కూడా వచ్చి మా అమ్మలను కూడా చూసి మేము మా బాధలు కూడా వినాలి అని మేము చెప్తాం. ఎందుకు వస్తలేడమ్మా 2 నెలల నుంచి మీరు అడుగుతా ఉన్నారు? ఎందుకు వస్తలేడో మరి, ఇంకా ఎందుకు వస్తలేడో మీ ఆయన చెప్పాలి, ఎందుకు వస్తలేడో ఆయన చెప్పాలి. మరి మేము మనుషులం జనాభా లెక్క లేమేమో, మనుషులం లేమేమో, ఇక్కడ మొత్తం మూసిలో కొట్టుకుపోయారేమో, మూసి ఒక్కతే ఉందేమో, మరి అందుకే రావట్లేదు ఆయన. మరి ఓట్లు అయితే వేసినాం కదా, ఆయన తప్పైంది, ఆయన ఓట్లు వేసినాం, గెలిపించినాము, మా చెప్పుతోనే మేము కొట్టుకుంటున్నాం. ఇప్పుడు మాకు బుద్ధి వచ్చింది, మరి అందుకే రావట్లేదు ఆయన. మరి రావాలి కదా, ఇప్పుడు ఇక్కడ కూడా పబ్లిక్ ఉంది, ప్రజలు ఉన్నారు కదా, మరి ఓట్లు వేసినందుకు రావాలి కదా, మరి వచ్చి చూస్తే తెలుస్తుంది. మరి ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరెవరో వస్తున్నారు కదా, బీజేపీ వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మరి ఆయన ఎందుకు రావట్లేదు? రేవంత్ రెడ్డి ఎందుకు రావట్లేదు? వాళ్ళ మనుషులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరు రావట్లేదు కదా. మరి భువనగిరి పోతే ఎట్లా సార్, ఇక్కడ రావాలి ఫస్ట్, ఇక్కడ వచ్చి చూసుకొని అటు పోని. ఇక రాకపోతే ఏం చెప్తారంటే మేము మూసి ఏం చేయనియం, ఇక్కడ మూసి లోపల ఏం చేసుకుంటాడో చేసుకోని, కానీ ఇక్కడ ఏమి తగలనియం, ఎప్పుడు రావద్దు. ఇక ఒక్క ఇల్లు కొనియం, బరాబరి చచ్చిపోతాం, అందరం రెడీగా ఉన్నాం. బస్తీ మొత్తం 50,000 మంది ఉన్నారు, 50,000 మంది తావనిక రెడీగా ఉన్నాం మేము ఇక్కడ. ఊరుకునేది లేదు. ఎందుకు ఊరుకుంటాం సార్? మేము కష్టపడి కొనుక్కున్నాము, కష్టపడి కట్టుకున్నాము, ఇళ్ళలో పని చేసి పాచి పని ఏదో ఒక పని చేసి బతుకుతున్నాం సార్. ఇల్లు కూలగొడతాం అది అంటే ఎవడుకుంటాడు? భూకమ్మ. మరి మాకెందుకు సార్ డబుల్ బెడ్? నేను 60 లక్షలు 70 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంటే ఎందుకు మాకు? 25,000కి ఏమొస్తుంది? 25,000 తీసుకొని నువ్వు 25,000 నీకు ఇస్తా, నేను 25,000 తీసుకొని నువ్వు మార్కెట్ కో, ఏమొస్తుంది? ఒక బియ్యం సంచి వస్తలేదు, నూనె ఒక ప్యాకెట్ కొంటే 150 రూపాయలు ఒక నూనె ప్యాకెట్. మేము బాసనలు పని చేసుకుని మేము కన్నమ్మ కష్టాలు పడి బతుకుతున్నాము. ఇంకనన్నా ఆయనకు దయలేదా? ఈ తిరిగి 3 నెలల సంధి మాకు తిండి లేదు, కూడు లేదు, గంజి లేదు. రేవంత్ రెడ్డిని మేము కొనుక్కున్నందుకు, ఓటేసి గెలిపించినందుకు మేము కూడా మంచిగా ఆయనకు ఇక్కడ ఆయనకు కూడా మంచిగా పుట్టినరోజు చేస్తాము, అన్ని చేస్తాము. మా ఇండ్లు మాకు వస్తే ధన బడాయించి మళ్ళసారి ఉడక ఆయననే రప్పించుకుంటాము. మేము రాని కాంగ్రెస్ రావాలి అని చెప్పి ఇన్నేళ్ల సంధి ఈయనకేతామా అని చెప్పి ఆయనను మేము రప్పించుకున్నందుకు మమ్మల్ని పండబెట్టి పరపర గొంతులు ఓస్తున్నాడు. కొయ్యమను ఏత కోసడు, దొబ్బేయమని అన్నలే, చచ్చిపోతాము. ఎందుకు? భూమి మీద మేము బతికి ఇంకేది ఉన్నదే ఒక్క ఇల్లు, ఏమి ఆస్తులు పాస్తులు మాకు లేవు, ఉన్నది ఒక్క 2 రూములు. ఆయన రేవంత్ రెడ్డి వచ్చిన కూడా చూపిస్తా, ఆయన చంపేసిపోయినా పర్వాలేదు, సిద్ధంగా ఉంటాం మేము సావనికి. ఇందుకే మరి ఇగో మనిషిని నమ్ముతాము, మనిషి అన్యాయం చేయడు, ఎమ్మెల్యే అన్యాయం చేయడు. వీళ్ళందరూ నా బిడ్డలు కదా, నేను మంచిగా కాపాడుకుంటా, నేను మళ్ళా రావాలి అని ఒక కెజాపెట్టి మీద ఆయన ఉంటే మళ్ళా కూడా ఆయననే గెలిపించుకుంటాం. మా ఇండ్లు మాకుంటే మంచిగా ఉంచి ఆయన ఎంత లోపలికి మొత్తం మట్టి తీసి సుందరకాలని నీళ్లు
పోయేటట్టు నల్గొండ డిస్టిక్ చేసుకోమను, మేము వద్దంటలేము. ఆయన ఆ గోడ కట్టుకోమను, చేసుకోమను. వచ్చి ఇక్కడ పాలకోశకం చేసి మాకందరికి సమ్మార్గం చేస్తే ఆయన కూడా మేము సమ్మార్గం చేస్తాము. మంచిగా మళ్ళసారి కూడా ఆయన్నే గెలిపిస్తాము. మళ్ళసారి కూడా ఆయన్నే గెలిపించుకుంటాం. మాకు మంచిగా చేసిండు. మాకు గీత 6 రోడ్ లేదు, డేనీస్ లేదు, గివి చేసి మంచిగా ఉండరు బిడ్డ, మీ ఇంట్లో మీకు ఉంచుతా అని అంటే మళ్ళసారి కాదు, ఇట్లా మళ్ళీ 20 ఏళ్ళు ఆయననే గెలిపించుకొని రేవేందర్ రెడ్డి పేరు పెట్టి నిలబెట్టుకుంటాం. మరి ఇక్కడికి వస్తలేడుగా మరి కనీసం ఇప్పటికైనా రాంది మరి ఏం చేస్తాం? ఆయనకి ఇంట్లో ఎంత లాభం ఉందో, ఎంత ధనం ఉందో, ఈ ధనం బీదలను పట్టుకొని తనలాడుతున్నాడు. ధనం పీసులు కట్టేసిపోయిరేమో ఇంట్లో, అవి తోడుకుందామని చూస్తున్నాడు. భువనగిరికి అయితే పోతున్నాడు ప్రస్తుతానికి, ఇప్పుడైతే ఇక్కడికైతే భువనగిరికి పోతున్నాడు. మరి వీడి కూడా రావచ్చు కదా. భువనగిరి వెళ్ళేస్తేనే గెలిచిండా ఓటు? మేము అలా వేయలేదా ఓటు? మేము వేయలే ఓటు. హైదరాబాద్ మొత్తం వేయలేదా ఓట్లు? ఎందుకు భయపడతావు? రా, బాధాపతిగా రా, బాధాపతి వచ్చి నిలవాడు. నీ గుడిక పాలకం చేస్తాము. రావాలంటే భయపడుతున్నాను ముఖ్యమంత్రి. ఎందుకు భయం? నువ్వు తప్పు చేయడానికి భయం ఎందుకు? బాధాపతిగా నీకు ఫుల్ పర్మిషన్ ఉంది. చుట్టుముట్టు గన్మెన్లు ఉంటారు, చుట్టుముట్టు బాంబులు ఉంటాయి, తుపాకులు ఉంటాయి, అన్ని ఉంటాయి, పోలీసులు ఉంటారు. నీ రాష్ట్రమే చేతిలో ఉంది నీకు. మాకు తుపాకులు లేవు, బాంబులు లేవు, ఏది లేదు. వాడు వచ్చి చంపిపోయినవాడుగా దిక్కు లేదు మాకు. అట్లా పరిస్థితుల్లో ఉండం. ఏది 3 నెలల కూడు లేదు, గంజి లేదు. పొద్దుగాల వండుకున్నది రాత్రి తింటున్నాం, పొద్దుగాలు తింటున్నాము. కడుపులో కాలి చచ్చిపోతున్నాం మేము. మమ్మల్ని ఇంత నిస తీపిచ్చినాక ఇంకా నీకు ఓటు మేము ఎట్లా వేస్తాము చెప్పు? నీకు న్యాయమేనా? మేము మళ్ళీ ఓటేస్తామా? నిన్ను గెలిపిస్తామా? ఏం మా ఇండ్లు పోతే మేమైతే ఓటేయము, మేము గెలిపియము, చేయము. మా ఇంట్లో మాకుంటే మళ్ళీ అయినా ఉడక మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కాక మళ్ళీ 5 సంవత్సరాలు నీ కాళ్ళు మొక్కుతాం. కాదమ్మా, ఒకవైపు ప్రజాపాలన అంటాడు, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటాడు. ఇవాళ మీరు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు, ఇక్కడికి రాకుండా ఎక్కడో నల్గొండకు పోయి పర్యటన చేస్తా అంటున్నాడు. మరి ఏమి ఇచ్చిండో చూపియమను. 0 కరెంటు బిల్ అన్నాడు, లేదు. ఒక్క 2 రూములకు 800 బిల్లు వచ్చింది. 150 యూనిట్లు కాలితే బిల్లు ఎంత రావాలి? 800 వేసిపోయిండు. మాకు 0 బిల్ ఏడిచ్చిండయ్యా చెప్పు? 150 యూనిట్లు కాలితే 800 నేను ఎట్లా వేసుకుంటా పోతా అంటాడు కరెంట్ రోడ్డు. ఓల్రీ వస్తున్నాం. ఆ 800 కట్టడానికి ఉడక మా పరిస్థితి లేదు. 3 నెలల సంధి నీదే. ఎప్పుడు వస్తాడో ఇదే బాధ ఉంది మాకు. ఎప్పుడు కొడతాడో, ఏం చేస్తాడో అని. తిండి లేదు, తిప్పలు లేదు, ఏం లేదు. పేదల ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు కదా. రావాలి. ఆయన మంచి ఎమ్మెల్యే మంచివాడు అయితే మా వచ్చి ఇలా బీదల పరిస్థితి ఏంది, ఏం కథ, ఏం లక్షణం, ఎంతవరకు తీయాలి, ఏంది ఇట్లా ఉంది అని చెప్పి వచ్చి చూసి మాకు పరిష్కారం చేయమను సీఎంని. మేమేం కొట్టము తిట్టాము. ఆయన చుట్టుముట్టు గన్మెన్లు ఉంటారు, పోలీసులు ఉంటారు, అంతా ఫుల్ పర్మిషన్ ఆయన చేతిలో ఉంది. రాకపోతే ఇంకా అన్నలు దొబ్బేసి చంపేసి పోవాను. అంతే. ఇంతకు మించింది ఇంకేం లేదు బిడ్డ మా తాన. ఇంతకు మించింది ఏం లేదు, చంపవాను. ఇంకా చచ్చిపోతాం, ఆయన చేతుల్లో చచ్చిపోతాం. ఇంక అంతే. దొబ్బమని అన్నలే వస్తావు. ఇంకా మాకు ఇల్లు పోయినాక ఏడుతావు. ఒక్క రూమ్ తీసుకొని బతకాలంటే మేము చేసేది నెలకు 1000 రూపాయల పని. 7,000 కిరాయి కట్టుకొని ఏడ బతాం చెప్పు? ఏడ బతావు చెప్పు? ఉన్న గుడిసెలనే ముడుచుకొని 1000 రూపాయలు తెచ్చుకొని కంట్రోల్ బియ్యం తిని బతుకుతున్నాం బిడ్డ. అట్లా పరిస్థితిలా మేము కిరాయి బయట కట్టి బతికేటోళ్ళం కాదు. అంతా గరీబ్ ఫ్యామిలీది ఫ్యామిలీ కాదు. అయితే మంచి హైటెక్ సిటీలా మంచి ప్రామోజులు అక్కడ కట్టుకొని ఉందుము. సంజీవరెడ్డి కాలనీ, పంజగుట్ట, అక్కడ బంజారాసు కట్టుకొని మంచిగా ముద్దుగా ఏసీలు పెట్టుకొని మంచిగా అక్కడనే ఉండేవాళ్ళం. డబ్బు లేకనే కదా ఇక్కడ వచ్చింది మేము. డబ్బు లేక ఇక్కడ వచ్చినాం. ఇక్కడ వచ్చినందుకు నువ్వు ఇంత అన్యాయం చేస్తే కూడా నీకు మంచిది కాదు బిడ్డ, నీకు మంచిది కాదు. ఈ బీద ప్రజలది మంచిది కాదు. అందరిని చూసుకో, నీ కొడుకులు నీ బిడ్డలు ఎట్లా ఉండి చూసుకుంటున్నావు, మమ్మల్ని కూడా అట్లా చూసుకో. మొత్తానికి ఏం చెప్తాము చివరిగా ముఖ్యమంత్రికి? అక్కడ పర్యటన చేస్తా ఉండి ఇక్కడ రమ్మని. మాకు కూడా రావాలి, మాకు వచ్చి కూడా ఇది నాది అని చెప్పి మొత్తం వచ్చి ఇక్కడ వచ్చి మాకు ప్రయాణం చేసి అమ్మ ఇంతవరకు చేస్తా, నేను మీ ఇంట్లో మీకు ఉంచుతా అని చెప్పి మా ఇంట్లో మాకు ఉంచితే చాలు. ఎక్కడనో తీసుకుపోయి వేస్తే ఏడబత్తాం కొడుక
ఎక్కడన్నా తీసుకుపోయి వేస్తావు. రావాలి వచ్చి మాట్లాడాలి. మాట్లాడాలి, రావాలి, మాట్లాడాలి. మా 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 గురించి అన్నీ ఇంకేట్ చేసుకొని మొత్తం మాట్లాడి మా కొంపలు ఎట్లా ఉండవో చూసి నువ్వు మంచిగా మాకు చెయ్యి. నీకు మాకు మంచి చేసావు అనుకో మళ్ళీసారి కూడా నిన్నే గెలిపించుకుంటాము. చెప్పండి అమ్మా, ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి పర్యటన? రేపు భువనగిరికి వెళ్తా ఉన్నాడు. भोंगीर को जाके आप देखते हो रेवंत रेड्डी साहब, आप इधर आके मूसी रिवर कैसिया नगर कमान के अंदर आके देखो हम कितना परेशान है। 2 महीने से हम लोगों को सता रहे। मीडिया वाले आ रहे हैं, लेके जा रहे हैं, मीडिया वाले रेवंत रेड्डी को सुना रहे हैं, वो सुन रहे हैं। वो सुन के हम लोग को छोटे छोटे बच्चे हैं, ये मूसी रिवर के पास पानी आता अंदर बोले तो कभी नहीं आया। ये पहले तो रोडा डालो, ड्रेनेज डालो, हमको राशन कार्ड नहीं, कुछ नहीं, क्या भी नहीं, खाली मूसी रिवर बोल के 2 महीने से सता रहे हैं आप लोग। छोटे छोटे बच्चे वाले हैं, कैसा बोल के रहते इधर, क्या बोल के रहते। आके एक बार देखना, कांग्रेस वाले बीजेपी बोल के आते, वो ये आते पूरी मीटिंग कर लेके जा रहे। कहाँ बोले मीटिंग रखे वहाँ जा रहे, भी धरना करवा तो धरना भी कर रहे भाई। ऐसा सता रहे तो कैसा। आके एक बार मूसी रिवर को देख लेके जो भी बोलना है बोलो। बेडरूम देते बोल रहे, डबल बेडरूम वो नहीं चाहिए हमको। क्यों बोले तो गड़बड़ा रहते, छोटे छोटे बच्चे हमारा स्कूल इधर, పనీలు ఇక్కడనే చేస్తారు। సో ఇక్కడికి వచ్చి రమ్మంటారా ముఖ్యమంత్రి? ఆకే దేఖలేనా సార్, ఆకే రేవంత్ రెడ్డి ఇక్కడ రావాలి।